శ్రీ విష్ణు వైభవం ఛానల్కు స్వాగతం. హరే కృష్ణ భక్తులారా, ఈరోజు మనం శ్రీమద్భాగవత మహాపురాణం ఆవిర్భావం వెనుక ఉన్న ఒక అద్భుతమైన దివ్య సంఘటనను తెలుసుకోబోతున్నాము. వేదవ్యాస మహర్షి ఎందుకు తన హృదయంలో అసంతృప్తిని అనుభవించారు? దేవర్షి నారదుడు ఆయనకు ఏ దివ్య ఉపదేశం అందించారు? ఆ ఉపదేశం ద్వారా ప్రపంచానికి అమూల్యమైన శ్రీమద్భాగవతం ఎలా లభించింది? ఈ పవిత్రమైన కథను భక్తి శ్రద్ధలతో వినండి. వేదాలను విభజించి మహాభారతం వంటి మహాగ్రంథాన్ని రచించిన మహర్షి, పురాణాలను ప్రపంచానికి అందించిన మహామేధావి అటువంటి వ్యాసమహర్షి ఒకరోజు ఎందుకు తీవ్రమైన అసంతృప్తితో బాధపడ్డారు? అన్ని గ్రంథాలను రచించిన తరువాత కూడా ఆయన హృదయం ఎందుకు ప్రశాంతంగా లేకపోయింది? ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన దేవర్షి నారదుడు ఏమీ ఉపదేశించాడు? ఆ ఉపదేశమే ప్రపంచానికి శ్రీమద్భాగవత మహాపురాణం అనే అమూల్యమైన ఆధ్యాత్మిక రత్నాన్ని అందించింది. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని అత్యంత పవిత్రమైన ఈ సంఘటనను తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల సమీపంలో పవిత్రమైన సరస్వతీ నది తీరంలో వ్యాసమహర్షి తన ఆశ్రమంలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయన సాధారణ మహర్షి కాదు, మానవాళి శ్రేయస్సు కోసం అమితమైన సేవ చేసిన మహానుభావుడు. 4 వేదాలను విభజించి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేశారు. మహాభారతాన్ని రచించి ధర్మాన్ని ప్రతి ఇంటికి చేర్చారు. అనేక పురాణాలను రచించి భగవంతుని మహిమను వివిధ రూపాల్లో వివరించారు. అయినప్పటికీ ఆ రోజు ఆయన హృదయంలో ఒక తెలియని వెలితి ఉంది. నేను చేయవలసిన పని ఇంకా ఏదో మిగిలిపోయిందా అనే ప్రశ్న ఆయన అంతరంగాన్ని కలచివేస్తోంది. బాహ్యంగా మహర్షి ప్రశాంతంగా కనిపించిన అంతరంగంలో మాత్రం ఒక అశాంతి అలజడి సృష్టిస్తోంది. అప్పుడే దివ్య వీణానాదంతో ఆశ్రమం అంతా పవిత్రమైంది. నారాయణ నారాయణ అనే మధుర నామస్మరణతో దేవర్షి నారదుడు అక్కడకు విచ్చేశారు. చేతిలో మహతీ వీణ, ముఖంలో చిరునవ్వు, హృదయంలో భగవంతుని పట్ల అనంతమైన ప్రేమ. నారదుని దర్శించగానే వ్యాసమహర్షి గౌరవంతో లేచి నమస్కరించి యథావిధిగా ఆహ్వానించి ఆసీనులను చేశారు. కొద్దిసేపు పరస్పరం కుశల ప్రశ్నలు జరిగిన తరువాత నారదుడు ప్రేమతో వ్యాసమహర్షిని చూశాడు. ఆ మహర్షి ముఖంలో దాగి ఉన్న బాధను వెంటనే గుర్తించాడు. అప్పుడు నారదుడు ముదువుగా అడిగాడు, ఓ పరాశరపుత్ర, నీవు ప్రపంచానికి ఎన్నో మహాగ్రంథాలను అందించావు. అయినా నీ ముఖంలో ఈ విచారం ఎందుకు కనిపిస్తోంది? నీ హృదయాన్ని వేధిస్తున్న కారణం ఏమిటి? వ్యాసమహర్షి కాసేపు మౌనంగా ఉండి తన మనసులోని బాధను వెల్లడించడం ప్రారంభించారు. వ్యాసమహర్షి వినయంతో నారదుని వైపు చూసి ఇలా అన్నారు, ఓ దేవర్షి, మీరు చెప్పింది నిజమే. భగవంతుని అనుగ్రహంతో నేను వేదాలను విభజించాను, మహాభారతాన్ని రచించాను, పురాణాలు కూడా రచించాను. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలను ప్రజలకు వివరించాను. అయితే నా హృదయానికి మాత్రం ఇంకా శాంతి కలగలేదు. ఏదో ముఖ్యమైన కర్తవ్యాన్ని నేను పూర్తిగా నెరవేర్చలేదనే భావన నన్ను నిరంతరం బాధిస్తోంది. ఈ అసంతృప్తికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. వ్యాసమహర్షి మాటలు విన్న నారదుడు చిరునవ్వు చిందించాడు. ఇది సాధారణమైన అసంతృప్తి కాదని ఆయనకు తెలుసు. భగవంతుడు ప్రపంచానికి ఒక మహోన్నతమైన సందేశాన్ని అందించడానికి ఈ పరిస్థితిని ఏర్పరచాడని నారదుడు గ్రహించాడు. నారదుడు ఎంతో కరుణతో ఇలా చెప్పడం ప్రారంభించాడు, ఓ వ్యాసమహర్షి, నీవు రచించిన గ్రంథాలు మహోన్నతమైనవే. అవి మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. కాని ఒక విషయం మాత్రం ఇంకా సంపూర్ణంగా వ్యక్తం కాలేదు. భగవంతుడైన శ్రీకృష్ణుని అనంతమైన మహిమ, దివ్య లీలలు, నిర్మలమైన భక్తి యొక్క పరమ మహత్వాన్ని నీవు ప్రత్యేకంగా సంపూర్ణంగా గానం చేయలేదు. అందుకే నీ హృదయం సంతృప్తి పొందలేదు. నారదుడు ఇంకా ఇలా అన్నాడు,
ఎంత గొప్ప జ్ఞానమున్నా, ఎంత అద్భుతమైన సాహిత్యం అయినా అది భగవంతుని యశస్సును, ఆయనపై ప్రేమను పెంచకపోతే అది మనసుకు సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వదు. కాని శ్రీహరిని కీర్తించే ఒక్క మాట కూడా అనేక హృదయాలను పవిత్రం చేసే శక్తిని కలిగి ఉంటుంది. కలియుగంలో జీవులకు అత్యంత అవసరమైనది భగవంతుని కథలను వినడం, ఆయన నామాన్ని జపించడం, ఆయనపై అచంచలమైన భక్తిని పెంపొందించుకోవడం. వ్యాసమహర్షి నిశ్శబ్దంగా నారదుని ప్రతి మాటను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఆయన హృదయంలోని సందేహాలపై ఉన్న చీకట్లు క్రమంగా తొలగపోతున్నాయి. వ్యాసమహర్షికి భక్తి యొక్క మహిమను మరింత స్పష్టంగా తెలియజేయడానికి నారదుడు తన స్వంత జీవితానుభవాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఓ వ్యాసమహర్షి, ఈ జన్మలో నేను దేవర్షిని. కాని నా పూర్వజన్మలో నేను ఒక సాధారణ దాసి కుమారుడిని. వర్షాకాలంలో చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడానికి మా ఆశ్రమానికి మహాభాగవతులు విచ్చేశారు. నా తల్లి వారికి సేవ చేసేది. నేను కూడా చిన్నవాడినైనా వారికి వినయంతో సేవ చేసే అవకాశం పొందాను. ఆ మహాత్ములు భగవంతుని కథలను పరస్పరం చర్చించుకునేవారు. నేను నిశ్శబ్దంగా వారి సమీపంలో కూర్చుని ఆ హరి కథను శ్రద్ధగా వినేవాడిని. ఆ పవిత్రమైన కథలు నా హృదయాన్ని పూర్తిగా మార్చేశాయి. నెమ్మదిగా నా మనస్సు శ్రీహరి పాదాలపై స్థిరపడింది. భక్తి అనే అమూల్యమైన రత్నం నా హృదయంలో ఉదయించింది. నారదుడు తన కథను కొనసాగిస్తూ ఇలా అన్నాడు. ఆ మహాభాగవతులు భుజించిన తరువాత మిగిలిన ప్రసాదాన్ని వారి అనుమతితో నేను భక్తి శ్రద్ధలతో స్వీకరించేవాడిని. ఆ ప్రసాద ప్రభావం వల్ల నా హృదయంలోని పాపవాసనలు క్రమంగా పోయాయి. వారి సేవ, వారి ప్రసాదం, ముఖ్యంగా వారి నోట వెలువడిన శ్రీహరి కథలు, ఇవన్నీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. చాతుర్మాస్యం ముగిసిన తరువాత ఆ మహాత్ములు తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. కాని వారు చెప్పిన శ్రీహరి కథలు, శ్రీకృష్ణుని దివ్య గుణాలు నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఓ వ్యాసమహర్షి, ఒక్క క్షణమైనా నిజమైన సత్సంగం లభిస్తే అది మనిషి జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. అందుకే మహాత్ముల సాంగత్యం అత్యంత దుర్లభమైన వరం. కొంతకాలం తరువాత ఒకరోజు నా తల్లి రాత్రివేళ పాలను పితికడానికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు మార్గమధ్యంలో ఒక విషసర్పం కాటువేసి ఆమె దేహాన్ని విడిచింది. నేను చిన్నవాడినే అయినప్పటికీ దానిని భగవంతుని అనుగ్రహంగా భావించాను. శ్రీహరి చిత్తమే అన్న భావంతో ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించాను. చివరకు ఒక ప్రశాంతమైన అరణ్యంలోకి చేరుకున్నాను. ఆ అరణ్యంలో ఒక పవిత్రమైన వృక్షం క్రింద కూర్చుని మహాత్ములు చెప్పిన విధంగానే నా మనస్సును శ్రీహరి పాదాలపై కేంద్రీకరించాను. కొద్దిసేపటికే నా హృదయం ఆనందంతో నిండిపోయింది. నా శరీరం భక్తి ప్రవస్యంతో వణికిపోయింది. నా కన్నుల నుండి ఆనందబాష్పాలు ప్రవహించాయి. ఆ సమయంలో నా హృదయంలో సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీహరి దివ్యరూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య సౌందర్యాన్ని మాటలతో వర్ణించడం అసాధ్యం. అది అనంతమైన కరుణ, అనంతమైన ప్రేమ, అనంతమైన ఆనందం. కాని ఆ దర్శనం కొన్ని క్షణాలే కొనసాగింది. అనంతరం భగవంతుడు అంతర్ధానం అయ్యాడు. ఆ వియోగాన్ని తట్టుకోలేక మరలా ధ్యానంలో భగవంతుని దర్శించడానికి ప్రయత్నించాను. కాని ఆ దివ్యరూపం మళ్లీ ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆకాశమార్గంలో ఒక దివ్య స్వరం వినిపించింది. ఓ బాలకా, ఈ జన్మలో నీవు ఇక నా ప్రత్యక్ష దర్శనం పొందలేవు. ఈ ఒక్క దర్శనం నీలో నా పట్ల అచంచలమైన ప్రేమను శాశ్వతంగా స్థాపించడానికి ఇచ్చాను. ఈ జీవితమంతా నన్ను స్మరిస్తూ నా నామాన్ని కీర్తిస్తూ గడుపు. ఈ దేహాన్ని విడిచిన తరువాత నీవు నా నిత్య పార్షదుడవై లోకాలన్నింటిలో సంచరిస్తూ నా భక్తిని ప్రచారం చేస్తావు. ఆ దివ్య వాణి విన్న నా హృదయం పరమానందంతో నిండిపోయింది. ఆ రోజు నుండి నేను భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ భగవన్నామ స్మరణలో నా శేష జీవితాన్ని గడిపేశాను. ఓ మహర్షి, విన్నావు గదా నా పూర్వజన్మ వృత్తాంతాన్ని.
ఈ జన్మలో నేను విధాత మానసపుత్రుడిగా నారదుడు అనే నామధేయంతో అవతరించాను. ఇప్పుడు నీ అసంతృప్తికి కారణం నీకు స్పష్టంగా తెలిసింది. ప్రపంచానికి ధర్మాన్ని బోధించావు, జ్ఞానాన్ని అందించావు. కాని ఇప్పుడు కలియుగంలోని ప్రజలకు అత్యంత అవసరమైన ఒకే ఒక సందేశాన్ని అందించు. అదే శ్రీకృష్ణుని దివ్య లీలలు, ఆయన కరుణ, ఆయనపై నిష్కపటమైన భక్తి. భగవంతుని కథలను శ్రద్ధతో వినేవారి హృదయాల్లో భక్తి సహజంగానే వికసిస్తుంది. భక్తి కలిగితే మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్సులోనే నిజమైన శాంతి, ఆనందం మరియు భగవద్ ప్రేమ నివసిస్తాయి. అందువల్ల సమస్త జీవులకు పరమ మంగళాన్ని కలిగించే ఒక దివ్య గ్రంథాన్ని రచించు. ఆ గ్రంథం వినేవారిలో శ్రీకృష్ణ భక్తిని మేల్కొలపాలి అని చెప్పి దేవర్షి నారదుడు తన మహతి వీణను మీటుతూ నారాయణ నారాయణ అనే దివ్య నామస్మరణతో అక్కడి నుండి ప్రయాణమయ్యాడు. నారదుని ఉపదేశం వ్యాసమహర్షి హృదయంలో గాఢంగా నిలిచిపోయింది. ఆయన బదరికాశ్రమంలో గాఢ సమాధిలో ప్రవేశించారు. సమాధిలో ఆయన దివ్య దృష్టితో పరమాత్ముడైన శ్రీకృష్ణుని మహిమను దర్శించారు. అలాగే జీవులు మాయాశక్తి వల్ల ఎలా సంసార బంధంలో చిక్కుకుంటారో, భక్తి ద్వారా ఎలా విముక్తి పొందగలరో ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ దివ్య అనుభూతి అనంతరం ప్రపంచంలోని సమస్త జీవుల శ్రేయస్సు కోసం పరమ భక్తిని ప్రధానంగా ప్రతిపాదిస్తూ అమలమైన పురాణంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్భాగవత మహాపురాణాన్ని రచించారు. ఈ గ్రంథం కేవలం కథల సమాహారం కాదు, ఇది భగవంతుని ప్రేమను మేల్కొలిపే దివ్య అమృతం. కలియుగంలో భగవంతుని చేరడానికి అత్యంత సులభమైన మార్గాన్ని చూపించే ఆధ్యాత్మిక మార్గదర్శి. ప్రియమైన భక్తులారా, వ్యాసమహర్షి జీవితంలోని ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఎంతటి జ్ఞానమున్నా, ఎంతటి విజయాలు సాధించినా, ఎంతటి కీర్తి పొందినా భగవంతుని పట్ల ప్రేమ, భక్తి లేకపోతే హృదయం సంపూర్ణ తృప్తిని పొందదు. అదే సమయంలో భక్తితో శ్రీహరి నామాన్ని జపించినవాడు, భక్తితో భగవంతుని కథలను విన్నవాడు, మహాత్ముల సత్సంగాన్ని పొందినవాడు తన జీవితాన్ని దివ్యమైన దిశగా మార్చుకోగలడు. అందుకే శ్రీమద్భాగవతం మనకు ఒకే సందేశాన్ని ఇస్తుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం ద్వారా శ్రీకృష్ణుని పట్ల నిష్కపటమైన భక్తిని పెంపొందించుకోండి. అదే జీవిత పరమార్థం. భగవంతుని పరమ భక్తి రసంతో నిండిన శ్రీమద్భాగవత మహాపురాణాన్ని స్తుతిస్తూ వ్యాసమహర్షి పలికిన అమృతమయమైన శ్లోకాన్ని ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. దీని అర్థం, శ్రీమద్భాగవతం వేదరూప కల్పవృక్షం నుండి పండిన పరిపక్వమైన ఫలం. శ్రీసుక మహర్షి వచనామృతంతో మరింత అమృతమయమైంది. అందువల్ల ఓ భక్తులారా, ఈ భాగవత రసామృతాన్ని మళ్లీ మళ్లీ ఆస్వాదించండి. శ్రీ విష్ణు వైభవం ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి భక్తునికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి శ్రీమద్భాగవత కథలు, భగవద్గీత బోధనలు, వైష్ణవ సంప్రదాయ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి మరియు మిత్రులతో షేర్ చేయండి. మీరు కూడా సనాతన ధర్మ ప్రచార మహాయజ్ఞంలో భాగస్వాములు కండి మరియు శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందండి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్పణమస్తు.